హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నిన్న పార్ట్ 1 టఫ్ క్వశ్చన్స్ ఎవరైనా చూడకపోతే అవి చూడండి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 చూద్దాం. చూడండి ఈరోజు క్వశ్చన్. ట్యాప్ X కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 minutes అండ్ ట్యాప్ Y కెన్ ఫిల్ దట్ సేమ్ ట్యాంక్ ఇన్ 15 minutes. అనదర్ ట్యాప్ Z కెన్ empty the tank in 10 minutes. If tap X and tap Y are open after 6 minutes, tap Z is also open, then find the total time taken to fill the tank. చూడండి ఏమంటున్నాడంటే ట్యాప్ ఎక్స్ మరియు ట్యాప్ వై రెండు కూడా ఫిల్ చేసేవంటివి, అంటే పాజిటివ్ వర్క్ చేస్తున్నాయి. ట్యాప్ జెడ్ ఏం చేస్తుందంటే ఎంటీ చేస్తుంది, ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే ట్యాప్ ఎక్స్ ట్యాప్ వై రెండు కూడా ఓపెన్ చేశారు ఫస్ట్, దాని తర్వాత 6 నిమిషాలకు ట్యాప్ జెడ్ అనేది ఓపెన్ చేశారు. అయితే మొత్తం ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇది మన క్వశ్చన్. చూడండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ టైమ్ అండ్ వర్క్లో కానీ పైప్ అండ్ సిస్టమ్స్లో కానీ మనం ఏం చేయాలంటే టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎలా కనుక్కుంటామంటే చూడండి, ట్యాప్ ఎక్స్ ఎన్ని నిమిషాల్లో ఫైండ్ అవుట్ ఫిల్ చేస్తుంది? 12 minutes. ట్యాప్ వై ఎన్ని నిమిషాలు తీసుకుంటుంది? 15 నిమిషాలు. అలాగే ట్యాప్ జెడ్ ఇది నెగిటివ్ వర్క్ చేస్తుంది. ఈ రెండు ఫిల్ చేస్తుంటే ఇదేం చేస్తుంది? ఎంటీ చేస్తుంది జెడ్. ఇది ఎన్ని నిమిషాల్లో? 10 నిమిషాలు చేస్తుంది. అయితే ఈ మూడిట్లో పెద్దది ఏంటంటే తీసుకోండి ఫస్ట్ 15. టోటల్ వర్క్ ఎలా తీసుకోవాలంటే ఈ మూడిట్లో పెద్దది ఏది ఉంది? 15. 15తో మల్టిప్లై చేస్తే బిగ్ నెంబర్ వస్తాయి. ఆ బిగ్ నెంబర్ ఏదైతే ఉందో వీటితో డివైడ్ అవ్వాలి, అంటే ఎక్స్తోనూ జెడ్తోనూ డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. ఎక్స్తోనూ జెడ్తోనూ డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. చూడండి, 15 ఒకటిలో 15, 15 రెండులో 30. 30 అనేది 10లో పోతుంది కానీ 12లో పోదు. సో 15 3 45. 45 అనేది 10తో పోదు, 12తో కూడా పోదు. తర్వాత 15 4 60. చూడండి, 60 అనేది 12తోనూ పోతుంది, 10తోనూ పోతుంది. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది 60 అనేసి అర్థం. చూడండి, 12 5 60, 15 4 60, 16 60. చూడండి, ఈ రెండు పాజిటివ్ వర్క్ చేస్తున్నాయి ఎక్స్ వై, ఇది నెగిటివ్ వర్క్ చేస్తుంది. అంటే 10 లీటర్లు ఒక నిమిషానికి ఈ రెండు ఎక్స్ వై, 9 లీటర్లు ఒక నిమిషానికి ఈ రెండు ఫిల్ చేస్తూ ఉంటే 6 లీటర్లు జెడ్ అనేది తీసేస్తూ ఉందనేసి దీని మీనింగ్. అంటే చూడండి, ఇక్కడ 5 + 4 - 6 అంటే ఒక నిమిషంలో ఈ ముగ్గురు కూడా ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంత ఫిల్ చేస్తారంటే 3 లీటర్లు మాత్రమే ఫిల్ చేస్తారు. మనం మొత్తం ఫిల్ చేయాల్సిన 60 లీటర్లు అయితే వీళ్ళు ముగ్గురు ఒకేసారి ఓపెన్ అయితే మనకి ఎన్ని లీటర్లు ఫిల్ అవుతాయి? 3 లీటర్లు మాత్రమే ఫిల్ అవుతాయి. ఎందుకంటే ఎక్స్ వై రెండు కూడా ఫస్ట్ ఫిల్ చేస్తున్నాయి, కానీ జెడ్ మాత్రం ఏం చేస్తుంది? ఎంటీ చేస్తుంది. సో ఇది అన్నట్టు. చూడండి, చూద్దాం క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఎక్స్ వై ఆర్ ఓపెన్ అండ్ ఆఫ్టర్ 6 minutes ట్యాప్ జెడ్ ఆల్సో ఓపెన్. అంటే ఎక్స్ వై చూడండి ఎంత వర్క్ చేస్తున్నాయంటే 9 లీటర్లు ఫిల్ చేస్తున్నాయి. చూడండి, 5 లీటర్లు 4 లీటర్లు ఎంత? 5 4 9 లీటర్లు. ఆ 9 లీటర్లు అలా ఎన్ని నిమిషాలు ఫిల్ చేసాయంటే 6 నిమిషాలు ఫిల్ చేసాయి. ఎన్ని నిమిషాలు? 6 నిమిషాలు ఫిల్ చేసాయి. సో 9 6 54. ఇంకా మొత్తం 60 వర్క్ మనం చేయాల్సింది 60 లీటర్లు ఫిల్ చేయాలి, కానీ మనం 54 ఫిల్ చేసాం. ఇంకెంత మిగిలిపోతుందండి? 6 లీటర్లు ఫిల్ చేయాలి. ఎంత? 6 లీటర్లు ఫిల్ చేయాలి. అయితే చూడండి, 6 లీటర్లు మనం ఫిల్ చేయాలి. ఈ మూడు కూడా 6 నిమిషాల తర్వాత, అంటే జెడ్ కూడా ఓపెన్ అయితే ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తున్నారు? 3 లీటర్లు మాత్రమే ఫిల్ చేస్తున్నారు. మన ఇక్కడ ఎన్ని లీటర్లు ఫిల్ చేయాలి? 6 లీటర్లు ఫిల్ చేయాలి. అంటే ఇది 1 నిమిషంలో జరుగుతుంది. ఈ 1 నిమిషంలో చూడండి, మినిట్స్లోనే కూడా ఇచ్చింది. ఈ 1 నిమిషంలో 3 లీటర్లు ఫిల్ చేస్తున్నారు. సో 2 నిమిషాల్లో ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తారు అంటే 6 లీటర్లు కూడా ఫిల్ చేసేస్తారు. 6 లీటర్లు కూడా ఫిల్ చేస్తారు. అంటే ఇక్కడ టోటల్ టైం అంతా 2 నిమిషాలు. ఇక్కడ ఎంత? ఎక్స్ వై రెండు కలుపుకొని ఎన్ని నిమిషాలు ఫిల్ చేసినాయి అతనే ఇచ్చాడు కదా, ఎన్ని? 6 నిమిషాలు. ఇక్కడ 6 నిమిషాల్లో ఎన్ని ఫిల్ చేశారు? 54 లీటర్లు ఫిల్ చేశారు. ఇక్కడ 2 నిమిషాల్లో ఎన్ని లీటర్లు ఫిల్ చేశారు? 2 నిమిషాలు. ముగ్గురు కలిపి, అంటే జెడ్ ఓపెన్ అయిన తర్వాత 6 నిమిషాల తర్వాత జెడ్ ఓపెన్ అయింది. ఎన్ని? 6. సో ఇక్కడ టైం ఎంత? 8 నిమిషాలు. ఇక్కడ మొత్తం 60. అంటే టోటల్ ట్యాంక్ 60 లీటర్లు నింపడానికి మనకి ఎంత టైం పడుతుందంటే 8 నిమిషాలు పడుతుంది. ఎంత టైం పడుతుంది? 8 నిమిషాలు పడుతుంది. అది మనకు అడిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. మిస్లేనియస్ క్వశ్చన్స్ మీరు చేయండి, 100% మీరు మార్క్స్ గెయిన్ చేయడం, స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఈ క్వశ్చన్. 8 men can complete a work in 4 days. 6 women can complete the same work in 6 days. 4 men and 6 women started the work and worked for only 2 days. Then how many women are required to complete the remaining work in 1 day? చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్.
కాకపోతే కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. ఎలా చేయాలని చూద్దాం. 8 men, ఇప్పుడు చూడండి చిన్న లాజిక్, టోటల్ వర్క్ ఈక్వల్ టు టోటల్ వర్క్. ఇది మన లాజిక్, టోటల్ వర్క్ ఈక్వల్ టు టోటల్ వర్క్. ఇక్కడ 8 men ఎన్ని రోజులు చేస్తున్నారండి? 4 days చేస్తున్నారు. ఇది ఎందుకు అంటున్నానంటే ఈ 8 మంది 4 రోజులు ఏ పని అయితే చేశారో అదే పనిని 6 సేమ్ వర్క్ అంటున్నారు. చూడండి సేమ్ వర్క్ అంటున్నాడు, అందుకని ఇది తీసుకుంటున్నాను. సేమ్ వర్క్ ఈ 6 women ఎన్ని రోజులు చేశారంటే 6 days చేశారు. ఇది మన క్వశ్చన్. చూడండి ఇక్కడ నుంచి క్యాన్సిల్ అయితే మ్యాక్సిమం క్యాన్సిల్ చేసుకోండి. 2 3లు 2 2లు 2 1లు 2 3లు. సో యువతలు ఎంత? 8 men, యువతల 3 3లు 9 women. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? men by women ఈక్వల్ టు 9/8. ఏంటిది? men by women ఈక్వల్ టు 9/8. మనకు వచ్చింది ఏంటిది? ఎఫిషియన్సీ. ఏమొచ్చింది మనకు? ఎఫిషియన్సీ వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఈ ఎఫిషియన్సీని, అంటే ఇక్కడ చూడండి 8 మంది men ఉన్నారు, ఒక్కొక్కరు ఒక రోజుకి 9 చెట్లు నరుకుతారని అర్థం. ఒక్కొక్క రోజుకి 9 చెట్లు, లేకపోతే 9 మీటర్ల పని చేస్తారు. ఆ విధంగా పని ఏదైతే ఉందో అది అన్నట్టు. ఓకేనా? ఒక్కొక్కరు 9 సామర్థ్యంతో ఉన్నారని అర్థం. టోటల్ వర్క్ రావాలంటే ఏంటి మనకు? ఎఫిషియన్సీ ఇంటూ టైం. మనకు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి 8 men. ఇక్కడ కానీ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేది టోటల్ వర్క్ సేమ్ ఉంటుంది. చెప్తాను చూడండి ఎలా టోటల్ వర్క్ వస్తుంది అనేది. 8 men 8 ఇంటూ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 9. అలా ఎన్ని రోజులు పని చేస్తున్నారంటే 4 రోజులు చేస్తున్నారు. సో చూడండి ఎంత వందలు? 72 ఇంటూ 4. చూడండి ఫ్రెండ్స్, ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 288 వస్తుంది. ఎంత వస్తుంది? 288. ఇది మన ఏంటి? టోటల్ వర్క్. అలాగే ఇక్కడ కూడా మీరు సబ్మిట్ చేసుకోండి. 6 women 6 days అని ఇచ్చాడు కదా. ఒక ఉమెన్ ఒక ఎఫిషియన్సీ 8, 6 36, 36 8. సో 8 6 48, 8 3 24, 28. అంటే వీళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు, వీళ్ళు కూడా అంతే వర్క్ చేస్తున్నారని చెప్పాడు కదా. అవునా కాదా? అవును కదా. అప్పుడు సేమ్ వర్క్ సరిపోయింది కదా. అతను ఏదైతే కండిషన్ ఇచ్చాడో 2 కూడా 288 వచ్చింది. ఇది మనకు టోటల్ వర్క్. ఓకేనా? చూద్దాం చూడండి నెక్స్ట్ ఏం చేశారనేది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు చేసింది ఏంటంటే 4 men 6 women. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? men by women రాసుకున్నాం కదా. ఎంత మనకు అది? men by women 9/8 వచ్చింది. అవునా కాదా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే 4 men అండ్ 6 women ఎన్ని రోజులు చేశారంట? 2 రోజులు మాత్రమే చేశారు. సో men యొక్క ఎఫిషియన్సీ ఎంత? 9. ఇక్కడ 9 పెట్టుకుంది. ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఇక్కడ 8 పెట్టుకుంది. 4 9లు ఎంత? 36 ప్లస్ 6 8లు ఎంత? 48. ఎన్ని రోజులు చేశారు పని అంటే 2 రోజులు పని చేశారు. టోటల్ పని చేసింది 2 రోజులు. వీళ్ళంతా కలిసి ఎన్ని రోజులు పని చేశారంటే 2 రోజులు చేశారు. యాడ్ చేయండి. 8 6 ఎంత? 14. 1 4 4 8 ఎంత? 4 ప్లస్ 3 ఇక్కడ ఒకటి ఉంది 4 4 ఎంత? 8. 84 ఇంటూ 2. సో 4 4 8 16 ఎంత? 168. వీళ్ళు మొత్తం చేసిన పని ఎంత అండి? 2 రోజుల్లో 4 మెన్లు 6 ఉమెన్లు ఎంత పని చేశారు? 168 వర్క్ చేశారు. మనకి ఎంత ఉంది టోటల్? 288 ఉంది. 288లో 168 తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 0. 8లో నుంచి 6 పోతే ఎంత అండి? 2. 120. ఎంత మిగిలిపోతుంది? 120 వర్క్ మిగులుతుంది. ఎంత మిగులుతుంది? 120 వర్క్ మిగులుతుంది. అయితే చూడండి మన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఉమెన్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 1 day. చూడండి ఎంతమంది ఉమెన్లు కావాలంటున్నాడు, చూడండి మనకు టోటల్ వర్క్ ఈక్వల్ టు మనకు ఫార్ములా అయింది, స్టాండర్డ్ ఫార్ములా ఎఫిషియన్సీ ఇంటూ టైం. మనకు టోటల్ వర్క్ తెలుసు. ఇతను అడిగింది అండి కంప్లీట్ రిమైనింగ్ వర్క్ ఇన్ 1 day అంటున్నాడు. సో హౌ మెనీ ఉమెన్ రిక్వైర్డ్. ఇక్కడ మనకి ఎఫిషియన్సీ వచ్చిన చూడండి లాజిక్ ఏంటంటే ఒక్కళ్ళ ఎఫిషియన్సీ అంట ఇక్కడ 9. ఒక్కళ్ళ ఎఫిషియన్సీ ఎంత మనకి ఇక్కడ? 9. అంటే మెన్ యొక్క ఎఫిషియన్సీ 9. అంటే 9 మంది అనేసి అర్థం కదా. ఒక మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 9 అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న లాజిక్. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక మనిషి సామర్థ్యం రావాలంటే మనం ఏం చేస్తాం? టోటల్ వర్క్ బై అంటే వాళ్ళు చేయగలిగిన వర్క్ టైమింగ్స్ వేస్తాం.
అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎఫిషియన్సీ కింద వేస్తే మనం ఆ ఎఫిషియన్సీ ఎంతమంది చేయాల్సి వస్తుంది ఆ వర్క్ అనేసి తెలుస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 8, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 8. సో 120 డివైడెడ్ బై 8, 8 1 8 15 ఎంత 8 15 15 8 ఎంత అండి 120. సో 15 ఉమెన్లు మనకు కావాల్సి వస్తుంది ఆ రిమైనింగ్ వర్క్ చేయడానికి. చూడండి ఆ రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎంతమంది ఉమెన్లు కావాలంటే 15 మంది ఉమెన్లు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఇంకోసారి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కాలంలో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ మెయిన్స్ లెవెల్లో. చూడండి, x-4 women can do a piece of work in x days and x+12 women can do 80% of the work in x-12 days. Then in how many days x+4 women can finish the work? చూడండి, x అనేది ఇక్కడ అన్నోను. చూడండి, మనకు టోటల్ వర్క్ ఏంటి ఫార్ములా, టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం, ఇదే కదా. చూడండి, మనకు x-4 women can do a piece of work in x days, డేస్ ఇచ్చాడు, ఉమెన్స్ ఇచ్చాడు. సో మనం ఏం రాసుకుంటాం డైరెక్ట్గా టోటల్ వర్క్ ఈక్వల్ టు చూడండి ఇంకో ఫార్ములా ఉంది మనకు, మెన్స్ హవర్సు డేసు ఎఫిషియన్సీ బై టోటల్ వర్క్ ఈక్వల్ టు సేమ్ యువతలు సేమ్ ఇదే వస్తుంది. సో ఈ ఫార్ములా అయితే ఉంది, ఈ ఫార్ములా పరంగా నేను వెళ్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, x-4 women can do x days టోటల్ వర్క్ ఇది. చూడండి, ఎక్స్మెన్స్ సంథింగ్ ఎంతోమంది కొంత ఉమెన్లు ఎక్స్ రోజులు చేశారంటే టోటల్ ఎంత పని చేస్తున్నారు అనేది తెలుస్తుంది కదా. అలాగే యువతలు కూడా, అండ్ x+1 can do 80% ఆఫ్ ద వర్క్. చూడండి, ఇక్కడ చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. ఇక్కడ రాసుకోండి, x+12 అండ్ x-12 వర్క్. చూడండి, 80% ఆఫ్ ద వర్క్ ఇన్ x-12 డేస్. చూడండి ఫ్రెండ్స్, ఇది టోటల్ వర్క్ అవుతుందా, ఇది టోటల్ వర్క్ అవుతుందా చెప్పండి ఒకసారి. ఇది టోటల్ వర్క్ అవుతుందా, ఇది టోటల్ వర్క్ అవుతుందా? ఇదే టోటల్ వర్క్ అవుతుంది. ఏది ఇది? ఎందుకు ఇది టోటల్ వర్క్ అవుతుందంటే x-4 ఇంటూ x 80% ఆఫ్ ద వర్క్ అంటే ఈ వర్క్ వాళ్ళు చేశారని చెప్పట్లేదు, అంతకుముందు ఉన్న వర్క్లో 80% చేస్తున్నారని అర్థం. చూడండి, ఇప్పుడు ఇందుట్లో 80% అనుకుంటే ఇది వర్క్ కాదు, ఇది చేస్తారని చెప్తున్నాడు, కానీ ఇది చేస్తాడు అనేసి చెప్పాడు. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లోనే దీని గురించి చెప్పేశాడు, ఏంది చేస్తారు 80 అంటే 100% వర్క్ ఇది కాదు. ఈ వర్క్లో 80% కాదు, యువతలో ఉంది కదా రైట్ హ్యాండ్ సైడ్, ఇందుట్లో 80% కాదు, ఇందుట్లో 80%. ఈ స్టేట్మెంట్ తీసుకోవడంలో అందరు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో 80% అంటే ఏందండి 4/5. తర్వాత ఈ ఎక్స్ని లోన్ పంపండి, x² - 4x. యువతలు కూడా సేమ్. చూడండి, a+b ఇంటూ a-b తీసుకోవచ్చు కదండి. a+b ఇంటూ a-b అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ నుంచి a² - b², అదే కదా మనకు వచ్చేది. ఏమొస్తుందండి చూడండి, a+b ఇంటూ a-b ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను ఇక్కడ ఫార్ములాలో. చూడండి ఫ్రెండ్స్, a+b ఇంటూ a-b, a ఇంటూ a ఎంత అవుతుంది a² అవుతుంది, a ఇంటూ b అవుతుంది -ab అవుతుంది. మళ్ళీ bతో చేయండి, b ఇంటూ a ప్లస్ ab అవుతుంది మైనస్ b ఇంటూ b -b² అవుతుంది. సో ab -ab ప్లస్ ab క్యాన్సిల్. ఇప్పుడు మనకు వచ్చేది అండి a² - b². సో ఇక్కడ కూడా a+b అంటే సేమ్ అదే ఫార్ములాలో ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు x². తర్వాత 12 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి 144. ఎంత వస్తుంది 144 వస్తుంది. సో ఈ 5ని అవతల పంపండి, 4ని యువతల పంపండి. ఇక్కడ ఏమవుతుంది 4x² - 4 × 4 16x ఈక్వల్ టు 5 అవతల పోతే 5x² ఏమొస్తుంది 5 144. సో ఎంత వస్తుంది ఇక్కడ 720 వస్తుంది. ఎంత వస్తుంది 720 వస్తుంది. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దండి. ఈ విధంగానే మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. క్లరికల్ లెవెల్లో ఇలాగే ఉంటాయి. కొంచెం మెయిన్స్ అంటే పిఓ లెవెల్లో ఇంకొంచెం టఫ్నెస్ అనేది పెరుగుతుంది. మీరు ఈ విధమైన క్వశ్చన్స్ చేయగలిగితేనే ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. చూడండి, ఈ 4x² - 16xని అవతల పంపుదాం. ఓకేనా. చూడండి, 5x² - 4x² అంటే ఏమవుతుంది మనకు x² -16x అవతల పోతే ఏమవుతుంది+16x. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి తీసుకెళ్తున్నాం కదా.
ఇది అయిపోయింది. సో మనకి మైనస్ 720 ఏమవుతుంది, 720 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఏమొచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో మనకి ఏం రావాలి, మధ్యలో 16 రావాలి, 720 ఉంది. సో మనకి జస్ట్ 72ని ఎలా రాసుకోవచ్చు అంటే 36 2 రాసుకోవచ్చు కదా. 36 2 ఎంత అండి, 72నే కదా. సో 20 పెట్టుకోండి. సో ఇక్కడ ప్లస్ మైనస్ వస్తే మనకి ఏం రావాలి, మైనస్ ప్లస్ రావాలి. ప్లస్ మైనస్ వస్తే మనకి రావాల్సిన సింబల్ ఏంది, మైనస్ ప్లస్. మనం చేసే వర్క్ ఎప్పుడు కూడా మైనస్లో ఉండదు, ఎప్పుడు కూడా ఎందుట్లో ఉంటుందంటే ప్లస్లో ఉంటుంది. ఎందుట్లో ఉంటుంది, ప్లస్లో ఉంటుంది. సో మనకి వచ్చిన వర్క్ దేనికి సంబంధించింది, ఎక్స్కి సంబంధించింది. దేనికి, ఎక్స్కి సంబంధించింది. సో మన క్వశ్చన్ ఇప్పుడు అయిపోయినట్లే. ఎక్స్ ఎంత వచ్చింది, మనకు 20 వచ్చింది. చూద్దాం చూడండి, ఎక్స్ మనకు 20 వచ్చింది. ఇప్పుడు చూడండి, దెన్ హౌ మెనీ డేస్ ఎక్స్ ప్లస్ 4 ఉమెన్. చూడండి ఫస్ట్లో మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్. ఇది టోటల్ వర్క్, ఇదేంటి టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఇక్కడ చూడండి 20 మైనస్ 4 ఇంటూ 20. సో 20 మైనస్ 4 అంటే 16 ఇంటూ 20. 16 ఎంత అండి, 32, 320. ఈ 320ని ఎక్స్ ప్లస్ వర్క్, ఎక్స్ ప్లస్ 4 ఉమెన్ ఎన్ని రోజుల్లో చేస్తారని. 320 డివైడెడ్ బై ఎక్స్ అంటే ఎంత, 20 ఇంటూ 4. చూడండి ఏ విధంగా అయినా 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ 32, ఇక్కడ ఎంత మిగులుతుంది, 4 ఇంటూ 2 మిగులుతుంది. 4 1 చూడండి, ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయొద్దు. చూడండి 320, 20 ఇంటూ 4 అంటే 80 అవుతుంది. 0 0 క్యాన్సిల్. సారీ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నేను 80 అని తీసుకున్నాను, రాంగు. ఇక్కడ ఎక్స్ ప్లస్ 4 అన్నాడు. ఏమన్నాడు, ఎక్స్ ప్లస్ 4 అన్నాడు. సారీ అండి. చూద్దాం చూడండి, 320 డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ 20, తర్వాత ఇక్కడ ఏంది 24. ఇదండి మనకు వచ్చింది. ఓకేనా. సారీ అండి. చూడండి ఇక్కడ నేను ఇంటూ తీసుకున్నాను, ఇంటూ మనకు అడగలేదు. ఎక్స్ ఇంటూ 4 అని అడిగి ఆ విధంగా తీసుకునేటోళ్ళం. ప్లస్ ఇక్కడ ఏమడిగాడు, ఎక్స్ ప్లస్ 4 అన్నాడు. చూడండి 8 3 24, తర్వాత 8 4 32. సో ఇక్కడ ఏమొస్తుంది, 40 డివైడెడ్ బై ఎంత వచ్చిందండి, 40 డివైడెడ్ బై 3 వచ్చింది. సో 3 13 ఎంత అండి, 3 13 39, 3 13 39. పైన ఎంత మిగులుతుంది, 40లో నుంచి 39 పోతే 1 మిగులుతుంది. ఇప్పుడు కింద ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. సో 13 1/3 మన ఆన్సర్, 13 1/3. సారీ, ఏదైతే మల్టిప్లై చేశానో ఇదంతా రాంగ్ అండి. మల్టిప్లై చేసింది కాదు, మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ ప్లస్ 4 అన్నాడు. అంటే 320 పైన ఉంటుంది, కింద ఎక్స్ ప్లస్ 4 అంటే 24 వస్తారు. కింద ఎంత వస్తారు, 24 వస్తారు. 320 డివైడెడ్ బై 24. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీక్లీ అయితే ఎప్పుడైతే పాజిబిలిటీ నాకు ఉంటుందో నేను మ్యాక్సిమం మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అయితే మీరు చేయాల్సిన చిన్న పని అండి, మీరు మీ ఫ్రెండ్స్తో ఏం చేస్తారంటే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఏం చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. మీ చిన్న కాంట్రిబ్యూషను నాకు మరిన్ని ఫ్రీ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మీకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ టు పాయింట్, స్టెప్ టు స్టెప్, ఎక్స్ మెథడ్ ఏ విధంగా లేకుండా చేయాలనేది చెప్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రేపటితో మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.